హంద్రీనివా ద్వారా కాల్వ గండిపడి కోతకు గురైన భూమికి మరియు పంటకు నష్టపరిహారం ఇవ్వాలి. సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్. హంద్రీనివా కాల్వకు ఆదివారం రాత్రి వెల్దుర్తి మండలం మల్లెంపల్లి దగ్గర గండిపడడంతో 3 మండలాలకు సంబంధించిన దాదాపు 250 ఎకరాల భూమి కోతకు గురై భారీ నష్టం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌజ్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్, నగేష్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం గండిపడిన హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వను కోతకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండిపడిన ప్రాంతంలో 3 మండలాలకు సంబంధించిన రైతులు ఉన్నారని వారు తెలిపారు. ఆదివారం రాత్రి గండిపడితే మంగళవారం వరకు అధికారులు మేలుకోకపోవడం బాధ్యతారహితమని వారు విమర్శించారు. హెచ్ఎన్ఎస్ఎస్ అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది అంటే, ఈ ప్రాంతంలో గతంలోనే 2 సార్లు గండిపడినప్పటికీ శాశ్వతమైన సిమెంట్ బండ్ వేయకుండా పైనే మట్టి కట్ట వేయడంతో రైతులకు భారీ నష్టం జరిగిందని వారు విమర్శించారు. ఆ రైతులు వేసుకున్న పంటతో పాటు భూమి కోతకు గురి కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వారు తెలిపారు. భూమి దాదాపు 3 నుంచి 4 అడుగుల లోతు కోతకు గురి కావడంతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఉందని వారు తెలియజేశారు. అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకుని భారీగా నష్టపోయిన రైతులకు కోతకు గురైన భూమికి, నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇచ్చేలా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ పంట పొలాలను పరిశీలించాలని వారు కోరారు. అలాగే ప్రతిసారి కోతకు గురవుతున్న హంద్రీనివా కాల్వకు ఆ ప్రాంతంలో సీసీ బండ్ వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు రాజు పాల్గొన్నారు. హంద్రీనివా కాల్వకు మల్లెపల్లి దగ్గర లతగిరి పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో మొత్తం గండిపడి చాలామంది రైతులకు నష్టం జరిగింది. దాదాపు 4 అడుగుల లోతు మట్టి కొట్టుకుపోయింది. ఇక్కడే నాగేష్ అనేటువంటి రైతు ఉన్నాడు. ఆయన పొలం అయితే మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పటివరకు, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం జరిగింది అది, ఇప్పటివరకు కూడా అధికారులు వచ్చి పరిశీలించి పంట నష్టపరిహారం ఏం జరిగింది, లేకుంటే పొలం ఎంత నష్టం జరిగింది అనే విషయాలు పరిశీలించకుండా తూతూ మంత్రంగా ఈరోజు జరిగే పరిస్థితి ఉంది. అంటే ఇరిగేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ అంశమే కాదు, ఈ ప్రారంభం నుంచి కూడా హంద్రీనివా అధికారులు ఆడ మనం చూసాం. గార్గపురం దగ్గర మొత్తం హంద్రీనివాని పూడ్చినా కూడా పట్టించుకోలేదు. పూడ్చితే ఎందుకు పూడ్చున్నా కూడా ఆలోచన చేయలేదు. ఇక్కడ మల్లెపల్లె దగ్గర ఇక్కడ ఈ రోజు కాదు ఇది గండిపడింది, గతంలో కూడా ఇట్లా గండిపడిందంట. ఇట్లా గండిపడి నష్టం జరిగింది. ఎవరైనా మామూలు టెక్నికల్గా కదా, మామూలు వ్యక్తి అయినా ఇక్కడ చాలా టర్నింగ్ ఉన్నట్లు పాయింట్. ఇక్కడ సీసీ బండి వేస్తేనే నిలబడగలుగుతుంది. సీసీ బండి కాకుండా మట్టి బండి వేయడంతో వెంటనే అది కుంగిపోయి ఈ ప్రాంతంలో రైతులంతా కూడా నష్టం జరిగింది. నేను సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఈరోజు రైతుల్ని పరిశీలించి పొలాలను పరిశీలించడానికి వచ్చాం. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణంగా జిల్లా కలెక్టర్ గారు దీన్ని పరిశీలించాలి. దాదాపు ఈ ప్రాంతంలో 200 ఎకరాలు భూమి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, భూమి కోతకు గురి అయింది. పంట నష్టం జరిగితే నామినల్గా జరగవచ్చు, అది కొంత ప్రభుత్వం ఆదుకోవచ్చు. కానీ కోతకు గురిగా అయితే ఈరోజు ఈ పొలం దగ్గర ఉన్నాం మేము. దీన్ని కోత పూడ్చాలంటే ఆ రైతుతో మాట్లాడితే నాకు 20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్తున్నాడు. ఎవరు ఇస్తారు? అందుకే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రైతులకు మీరు డబ్బులు ఇస్తారా లేకుంటే మట్టి తోలి ఆ రైతులకి లెవెల్ చేసి ఇస్తారా? అధికారులు స్పష్టత చెప్పాలి. బాగా గండిపడినట్టు రైతులకు ఏవైతే ఉన్నాయో మేము కోరేదేమంటే డబ్బులు లెక్క కట్టాల్సిన పర్లేదు, ప్రభుత్వమే జోక్యం చేసుకుని దీన్ని ఏదైతే నల్ల మట్టి రేగడి ఉందో ఈ నల్ల మట్టిని తోలిచ్చి మళ్ళీ భూమిని లెవెల్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈ హంద్రీనివాకి సంబంధించి బండ్ చాలా బలహీనంగా ఉంది. మీరు ఎవరు చూసినా మేము జిల్లా కలెక్టర్ గారికి కొత్త అందుకోసం ఒకసారి పరిస్థితి కేవలం ఇక్కడ నుంచి మేము వచ్చిన చాలా దాపు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించాం. మొత్తం బండి అంతా చాలా బలహీనంగా ఉంది. నీళ్ళు ఇంకా ప్రారంభ దశలోనే ఈ రకంగా ఉంటే ఇంకా ఈ 6 నెలల పాటు ఏ రకంగా నీళ్లు ప్రవహిస్తాయి, ఈ కట్ట ఏ రకంగా నిలబడుతుందో ప్రశ్నార్థకంగా ఉంది. అందుకోసం బండు బలహీన ప్రాంతాలు అట్లే లూజు సాయిల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సీసీ బండి వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే రైతులకు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలి. పంట నష్టపరిహారం ఇవ్వాలి, భూమి నష్టపరిహారం ఇవ్వాలి. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకంగా ఉంది. మేము ఒక రైతుకు ఒక రకంగా, ఇంకొక కాదు. ఆ రైతు ఎంత కొన్ని చోట్ల ఎకరా, 2 చోట్ల 3 ఎకరాలు, 4 ఎకరాలు అని 2 అడుగుల నుంచి 4 అడుగుల దాకా గండిపడింది. కాబట్టి ఆ రైతు ఎస్టిమేషన్ వేసి ఆ రకంగా ఆ రైతుకి ఏమి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వమే జోక్యం చేసుకుని మట్టి నుంచి ఆ లెవెల్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. లేదు అంటే ఆ రైతుతో మాట్లాడి ఆ మట్టికి ఎంత ఎక్స్పెండిచర్తో అంత ఎక్స్పెండిచర్ ప్రభుత్వం భరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోకలో ఇలాంటి గండిపడకుండా ముందు జాగ్రత్తలు. ఎందుకు అధికారులు ఎందుకున్నారు? కెనాల్ ఖాళీగా ఉన్నప్పుడు కెనాల్ ఎక్కడ బలహీనంగా ఉంది, కట్ట ఎక్కడ బలహీన పరిశీలించలేరా? నిద్రపోతారా? అంటే అధికారులు నిద్రపోతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం అట్లాంటి అధికారులపై చర్య తీసుకోవాలి, రైతులకు ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తాను.